ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం మళ్ళీ ఊపందుకుంటుందా మీ ప్రభుత్వం ఏర్పాటుతో? ఖచ్చితంగానండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క అనుభవం డెఫినెట్గా ఈ 5 ఏళ్ళు మళ్ళీ నేను అనుకోవటం ఈ 5 ఏళ్ళు టైము గోల్డెన్ టైం అని చెప్పేసి మళ్ళీ చరిత్రలో ఈ 5 ఇయర్స్ మిగిలిపోద్దని చెప్పేసి మేమందరం కూడా ఆశిస్తాం. ప్రధానంగా ఇచ్చిన హామీలు సంక్షేమ పథకాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దాన్ని కాస్త పక్కన పెడితే పోలవరం కావచ్చు, అమరావతి నిర్మాణం కావచ్చు, స్టీల్ ప్లాంట్ సంబంధించి కావచ్చు, లేకపోతే వైజాగ్ కావచ్చు, ఇటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ, ఈ ప్రాంతాలకు ఎంతవరకు ఎన్ని సంవత్సరాలు అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి బాబు? డెఫినెట్గా అంటే మేము ఆలోచించేది సంపదని సృష్టించాలండి. సంపదను సృష్టిస్తేనే కదా డెవలప్మెంట్ అనేది జరిగేది. నిరంతర ప్రక్రియ అది డెవలప్మెంట్ అనేది. దానికి సంపద కావాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని అప్పులు చేసి ఎక్కడ అసలు సంపదను సృష్టించకుండా కేవలం అక్కడ అప్పులు ఇక్కడ అప్పులు చరిత్రలో ఎప్పుడు ఈయన ఉండవు. ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెడతాం, సబ్ కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెడతాం, లేకపోతే కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెడతాం అనేది మొన్న ఫస్ట్ టైం మేము విన్నాం. మరి మాకు చిన్నప్పుడు ఎప్పుడు వినలా. సచివాలయం కూడా సచివాలయాలు తాకట్టు పెడతాం ఎప్పుడు వినలా. మరి నేను ఇట్లా తాకట్టు పెట్టి అప్పులు చేసి ఆయన సంక్షేమ పథకాలు అందించాడు. డెఫినెట్ నో డౌట్ సంక్షేమ పథకాలు 80% కూడా పేదలకు అందాల్సిందే, దాంట్లో రెండో ఆలోచన లేదు. కానీ సంపదను సృష్టించాలి కదా. సంపద లేకుండా ఎంతవరకు అప్పులు చేస్తారు? మా చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ఆయన సంపదను సృష్టించే టాలెంట్ ఉంది. హైదరాబాద్ అంటే ఉదాహరణకి అంటే మన ఊరిని మాటలు చెప్పడం కాదు, ఆయన విజన్ 2020 అనేది పెట్టినప్పుడు ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఆయన వేసిన బేస్మెంట్ ఈరోజు ఎంత స్ట్రాంగ్గా ఈ హైదరాబాద్ సైబరాబాద్ డెవలప్ అయింది అనేది ఇప్పుడు మాకు కళ్ళకట్టి మేము చూస్తూ ఉన్నాం కదా. సో ఆ ఐడియాస్ ప్రపంచం ఎటుపోతుంది, మనం ఎట్లా వెళ్ళాలి, సంపదను ఎట్లా సృష్టించాలి అనేది ఇక ఆయన నాకు తెలిసి భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత అని నేను అనుకుంటున్నాను ఎవరైనా సరే. సో ఆయన అనుభవం ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు ఉపయోగపడుద్ది. సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ రెండు ప్యారలల్గా బ్రహ్మాండంగా తీసుకెళ్ళగలుగుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు రాజకీయాల్లోకి వచ్చి నూజివీడు నుంచి మీ సొంత ప్రాంతం కాబట్టి అక్కడి నుంచే పనులన్నీ చేసుకుంటూ వచ్చారు. రాజకీయంగా పార్టీ పనులన్నీ యాక్టివిటీస్ అన్నీ అక్కడే చేసుకుంటూ వచ్చారు. ఒకనొక దశలో మిమ్మల్ని ఏలూరు ఎంపీకి వెళ్ళమన్నారు. నూజివీడు విషయంలో కూడా ఎమ్మెల్యేగా మీ పేరు వరకే చివరి వరకు వచ్చింది. సామాజిక వర్గ సమీకరణాలతో పక్కకి తప్పి అంటే మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఇంత ఘన విజయం సాధించిందట, ఎమ్మెల్యే టికెటో ఎంపీ టికెటో వద్దనుకున్నాను మిస్ అయ్యాను ఫీల్ అవుతున్నారా? ఇది కొంచెం ఎవరికైనా ఉంటుంది అది డెఫినెట్గా. కానీ అది కాదు కదా మా మెయిన్ మోటో. మేము వచ్చింది రాజకీయాల్లోకి వచ్చింది నేను చెప్పే కదా, ఎంతో కొంత ఎమోషనల్గా మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. పాపం చంద్రబాబు నాయుడు గారు ఆ ఏజ్లో రోడ్డు మీదకి వచ్చి యుద్ధం చేస్తున్నాడు, మనం కూడా ఎంతో కొంత ఆయనకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో వచ్చినాడు మేము. సరే అది పదవులు ఒకసారి వస్తూ ఉంటాయి రాకపోతూ ఉంటాయి, అన్నీ మామూలే రాజకీయాల్లో. నిరంతరం కంటిన్యూగా ఎవరో పదవుల్లో ఉండలేరు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ మేము పదవి అనేది మాకు మెయిన్ కాదండి. ఎట్టి బస్సులో కూడా నేను ఆ రోజు వచ్చింది ఎట్టి బస్సులో కూడా నూజివీడులో తెలుగుదేశం పార్టీని ఎంతో కొంత బలోపేతం చేయాలా. లోకేష్ గారు కూడా ఆ రోజు చెప్పింది అదే, పార్టీకి ఉపయోగపడండి మీరు అని చెప్పారు. అట్లాగే దాదాపు 1.5 సంవత్సరాలు పార్టీకి ఉపయోగపడుతూ వచ్చాం. సీటు విషయంలో నాకు పెద్ద ఇదేం లేదు, ఫస్ట్ నుంచి అది ఉంది. డెఫినెట్గా ఈ సామాజిక సమీకరణాల దృష్ట్యా అది నూజివీడు ఎట్టి బస్సులోనే యాదవులకు ఇవ్వాలి అనే కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు నాతో చెప్తున్నారు. ఎట్టి బస్సులో దాంట్లో నేనేమి వన్ సైడ్గా నాకు టికెట్ ఇవ్వాలి అనే దాని మీద ఎప్పుడు కూడా నేను చేయాలి. వస్తే వస్తుంది, లేదంటే లేదు. మన ప్రయత్నం మనం చేద్దాం. పాజిటివ్గా వెళ్ళడం తప్పితే ఎక్కడా కూడా నెగిటివ్గా చేయటం కానీ నెగిటివ్గా ప్రయత్నం చేయటం కానీ ఎక్కడ చేయాలి. ఓన్లీ పాజిటివ్ ట్రయల్ మనంతా కూడా. శారద గారికి ఆయన సీనియరు, మాజీ మంత్రి, ఖచ్చితంగా ఆయన అనుభవం కూడా ఇప్పుడు నూజివీడు అభివృద్ధికి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నా. అట్లాగే శారద గారిని గెలిపించినందుకు నూజివీడు ప్రజలందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు చెప్తాను.